అందరికీ హాయ్, వెల్కమ్ టు బాస్రా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఈ వీడియోని 10th క్లాస్ పూర్తి చేసిన, ఈ సంవత్సరం పూర్తి చేసిన పాస్ అయిన స్టూడెంట్స్కి పంపించండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏంటంటే 10th క్లాసు పాస్ అయిన వాళ్ళకి నవోదయలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసమని అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. సో ఆగస్టు 10 లాస్ట్ డేట్ అనమాట. అందుకోసమనే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అనమాట. ఏంటి విషయం అంటే, నవోదయలో 11th క్లాసు 12th క్లాసు అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవడానికి ఒకవేళ మీ జిల్లాల్లోని సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నట్లయితే ఆ ఖాళీ ప్లేసుల్లోనే వాళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకుంటున్నారు. దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా మీరు మార్క్స్ లిస్ట్తో, మార్కులు మెమోస్తో వెళ్ళి దాని కన్సర్న్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారండి. సో ఆ అప్లికేషన్ ఫామ్ మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు. మరి ఆ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీకు నేను వాట్సాప్ చేస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మీకు మార్కులు కానీ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా మీకు జాయిన్ చేసుకుంటారనమాట. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఆగస్టు 10. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఆగస్టు 6వ తేదీ, అంటే 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో మీరు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకోవాలి అని అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. ఆ కండిషన్ జూన్ 1, 2008 నుండి జూలై 31, 2010 ఈ డేట్స్ మధ్యలోనే పుట్టుండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. జూన్ 1, 2008 నుంచి జూలై 31, 2010 మధ్యలో పుట్టుండాలి. అలాగే ఈ సంవత్సరం మార్చిలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయి ఉండాలి. అది కూడా 60% పాస్ అనేది ఉండాలి. ఈ సంవత్సరమే అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్స్ మీరు ఎంపీసీ తీసుకుందామని అంటే మ్యాథ్స్లో 60% మార్క్స్ ఉండాలి. బైపీసీ తీసుకుంటామంటే బయాలజీలో 60%, అదే సైన్స్లో 60% మార్క్స్ అనేవి ఉండాలి. ఇవి కొన్ని కండిషన్స్ అన్నమాట. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 10 మళ్ళీ చెప్తున్నాను, ఆగస్టు 10 లోపల మీరు అప్లై చేయాలి. అండ్ మీకు ఒక ఫామ్ అనేది మీరు స్క్రీన్ షాట్ మీద చూస్తున్నారు. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు స్కూల్కి డైరెక్ట్గా కానీ లేదంటే స్కూల్స్ తాలూగా ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ని పీడిఎఫ్ ఫామ్లో